International Lab Facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కాకపుట్టిస్తున్నాయి. మాటల తూటాలతో ఈ వేడి మరింత రాజుకుంటోంది. అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే కనుక ఈ వేడి మరింత ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి. టీడీపీ, వైసీపీ, అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్లు కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితి దాదాపుగా. వైసీపీ కూడా టికెట్లను కన్ఫర్మ్ చేస్తుంది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది చూపించే ప్రయత్నం చేస్తుంది మీకు. అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మరొక నియోజకవర్గం చీరాలకు సంబంధించి. చీరాలలో ఎవరెవరు బరిలో ఉన్నారు ముందు చూద్దాం. ఆ తర్వాత వాళ్ళ ఇండివిజువల్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా చీరాల నుంచి ఎవరు బరిలోకి దిగుతారు చూద్దాం. చీరాల ఇక్కడ వైసీపీ బరిలోకి దించింది కరణం వెంకటేష్ని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది మద్దులూరి మాలకొండయ్యను. ఒక్కసారి వీళ్ళ షార్ట్ ప్రొఫైల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వైసీపీ నుంచి కరణం వెంకటేష్ ప్రొఫైల్ చూద్దాం. ఎస్, హియర్ ఇట్ ఈస్. కమ్మ సామాజిక వర్గం నేత కరణం వెంకటేష్ 2012 నుంచి రాజకీయాల్లో ఉన్నారైనా 2014లో అద్దంకిలో టీడీపీ తరపున పోటీ చేశారు, ఓటమిని చవిచూశారు. అలాగే 2019లో తండ్రి కరణం బలరాంతో కలిసి వైసీపీలో చేరారు. ప్రస్తుతం చీరాల నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు కరణం వెంకటేష్. ఇది కరణం వెంకటేష్కు సంబంధించి షార్ట్ ప్రొఫైల్. ఇక టీడీపీకి సంబంధించి చూస్తే టీడీపీ నుంచి బరిలోకి దిగారు మద్దులూరి మాలకొండయ్య. ప్రొఫైల్ చూద్దాం. యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత. ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత, అలాగే వ్యాపారవేత్త కూడా. 2005లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈయన. ఇంకా ఈయన ప్రొఫైల్ చూస్తే 2009లో ఒంగోలు లోక్సభకి పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. 2022లో చీరాల టీడీపీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేపట్టారు మద్దులూరి మాలకొండయ్య. ఇంకా చూస్తే కనుక ఈయనకు సంబంధించి ఎస్, అది ఒక ఆయనకు సంబంధించి షార్ట్ ప్రొఫైల్ చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చీరాల నియోజకవర్గానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బాపట్ల లోక్సభ స్థానంలో భాగం ఇది. పద్మశాలి ఓటర్లు అధికంగా ఉన్న స్థానం కూడా ఇదే. అలాగే చీరాల, వేటపాలెం మండలాలు ఇందులో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చీరాలలో పరిస్థితి ఏంటి? ముఖ్యంగా అక్కడ ఓటర్లు ఏమంటున్నారు, అక్కడ సామాజిక వర్గానికి సంబంధించి క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించబోతున్నారు. ఎస్ శ్రీనివాస్, వైసీపీ అలాగే టీడీపీకి సంబంధించి అభ్యర్థులను ఇక్కడ ప్రకటించేసిన పరిస్థితి. వైసీపీ నుంచి కరణం వెంకటేష్, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి మద్దులూరి మాలకొండయ్య ఇద్దరు పోటీలో ఉన్న పరిస్థితి. అక్కడ సామాజిక వర్గ సమీకరణలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే అక్కడ టాక్ ఏంటి, లోకల్గా గ్రౌండ్లో ఎటువంటి పరిస్థితి ఉంది? థ్యాంక్ యూ సచిన్. ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉంది. ఇది బాపట్ల పార్లమెంటరీ పరిధిలోకి వచ్చినప్పటికీ చీరాల నియోజకవర్గంలో కేవలం రెండు మండలాలు చీరాల, వేటపాలెం ఉంది. కానీ ఇది మొదటి నుంచి కూడా సంశయాత్మక ప్రాంతం. ఇక్కడ ఉన్న ఓటర్లు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఆదరిస్తారనేది, ఇక్కడ వామపక్షాలు అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలిచిన దాఖలాలు అయితే చీరాల ఉంది. అటువంటి చీరాలలో ఈసారి 2024 ఎన్నికలు అయితే కొద్దిగా రసవత్తరంగా జరగనున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ బరిలో ఉన్నాడు. ఎందుకంటే 2014లో అద్దంకిని టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కరణం వెంకటేష్ ఈసారి నేరుగా చీరాల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి కరణం వెంకటేష్ వైసీపీ నుంచి బరిలో ఉంటే, మరో పక్క కేవలం 2.5 సంవత్సరాల క్రితమే టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలో తీసుకున్నటువంటి ఎంఎం మాలకొండయ్య గతంలో 2009లో ప్రజారాజ్యం నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా ఇక్కడ ఒంగోలు నుంచి అయితే పోటీ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సమీకరణాలు చూసుకున్నట్టయితే ఇక్కడ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు, గతంతో పోల్చుకున్నట్టయితే ఇక్కడ ఓటర్లు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా చేనేతలు ఇక్కడ అత్యధికంగా 75,000 మంది పైగా ఉన్న ఈ ప్రాంతంలో వారు ఓటింగే ముఖ్యం కీలకం కానుంది. దాంతో పాటు ఆర్య వయసుల ఓట్లు కూడా ఇక్కడ కీలకం కానుంది. అదేవిధంగా యాదవ సామాజిక వర్గం, అదేవిధంగా మత్స్యకారులు, ఎవరికి వాళ్ళు ప్రాధాన్యత ఉన్న ప్రాంతం చీరాల కాబట్టి ఇక్కడ ఈసారి రాజకీయంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు రసవత్తరంగా అయితే ఉంటాయన్నట్లు ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఇప్పుడు తీసుకున్నట్టు ఎంఎం మాలకొండయ్య అయితే యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం, అదేవిధంగా టీడీపీ నుంచి బరిలో ఉండటం, ఇక్కడ అతను చూస్తున్న ప్రొఫైల్ని బట్టి అయితే ఈసారి అక్కడ చీరాల నియోజకవర్గం నుంచి గతంలో ఇప్పటి వరకు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన దాఖలాలు అయితే లేరు చేనేతకు సంబంధించి అని చెప్పేసి ఇటీవల కాలంలో 75,000 ఓటింగ్ ఉన్న చేనేత సామాజిక వర్గాన్ని అయితే వారైతే రోడ్డు మీద కూడా రావడం జరిగింది. ఈసారి టీడీపీ నుంచి మాకు సీటు వస్తుందని మేము ఆశపడ్డాం, కానీ రాలేదు. మేము ఇటువంటి సందర్భంలో ఎంఎం కొండయ్యకి మేము పూర్తి సహాయ సహకారాలు అందించలేమని చెప్పేసి ఒక పక్క బహిరంగంగా చెబుతుంటే, మరో పక్క వెంకటేష్ ఖచ్చితంగా మొదటిసారి అతను చీరాల నుంచి వైసీపీ నుంచి గెలిపే లక్ష్యంగా అయితే కూడా అతను మంత్రాలు సాగిస్తున్నాడు. అదే విధంగా కూడా కార్యక్రమాల్లో అయితే నిమగ్నం అవుతున్నాడు. అదే విధంగా అటు పక్క మాలకొండయ్య కూడా
ఆ చీరాల నుంచి ప్రచార కార్యక్రమంలో ఉన్నారు. అన్ని వర్గాలను కూడా సమీకరించుకొని వెళ్తున్నారు. కాకపోతే ఈసారి చీరాల్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఆర్యవైశ్య ఓటింగు వాళ్ళు ఎటుపక్క మొగ్గు చూపుతారు. అంటే కర్నూలు వెంకటేష్‌కి గతంలో సపోర్ట్ చేసిన నేపథ్యంలో కారణం బలరామ కృష్ణమూర్తి చీరాల టీడీపీ అభ్యర్థిగా గెలిచి వైసీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కానీ ఈసారి వైసీపీకే సపోర్ట్ చేస్తారా? లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేస్తారా? అనేది కొంత స్తబ్దత ఉంది. ఇప్పుడున్న గణాంకాల ప్రకారం అయితే ఇక్కడ చేనేతలైతే పూర్తిగా కొద్దిగా టీడీపీకి అయితే వ్యతిరేకంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది సత్యం. మొత్తానికైతే ఇక్కడ 2024 ఎన్నికలకు నామినేషన్ వేసేంత వరకు కూడా ఇక్కడ ఎవరు అభ్యర్థులు బరిలో ఉంటారనేది అయితే ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే టీడీపీ అభ్యర్థి మారతారా? లేకపోతే ఎంఎం కొండయ్య బరిలో ఉంటారా? అయితే వైసీపీ నుంచి అయితే ఖచ్చితంగా కన్నం వెంకటేశం ఉంటాడు. ఖచ్చితంగా టీడీపీ నుంచి అయితే అభ్యర్థి మారతాడు. మారినప్పుడు మటికి సమీకరణాలు మారవచ్చు అని చెప్పేసి కూడా అక్కడ రాజకీయ వర్గాలు అయితే చెప్పుకున్న పరిస్థితి. కాకపోతే ఎంఎం కొండయ్య నేనే బరిలో ఉండబోతున్నాను ఖచ్చితంగా అయితే చీరాల నుంచి మరోసారి టీడీపీ అభ్యర్థిగా గెలుస్తానని చెప్పేసి కూడా అతనైతే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కాకపోతే గత సమీకరణాలు చూసుకున్నట్టయితే ఈ రెండిటికి కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా కూడా మాజీ శాసనసభ్యులు చీరాల నుంచి వచ్చి ఆమంచి కృష్ణమోహన్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో దిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తానికి త్రిముఖ పోటీ అయితే జరిగే అవకాశం ఉంది. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారనేది మట్టికి ఎన్నికల రిజల్ట్స్ వరకు అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది సత్యం. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం చీరాల నియోజకవర్గానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరు అక్కడ గెలవబోతున్నారు, అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఒక ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న ఫలితాల్లో చూద్దాం ఎవరు గెలవబోతున్నారు, ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.